వాటర్ బాటిల్లో నీళ్లు అనేవి ఎందుకు మంచివి కాదు? బ్రెజిల్ కి చెందిన ఈ వ్యక్తి 200 మంది పిల్లలకి ఎలా తండ్రి అయ్యాడు? ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, బయట కొనుక్కొని తాగే మినరల్ వాటర్ బాటిల్లో నీళ్లు అనేవి ఎందుకు మంచివి కాదు? మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనకు దాహం వేస్తే ఏదైనా షాప్ లో మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని దాంట్లో నీళ్లు తాగుతాం. నిజానికి ఇలా బయట షాప్స్ లో కొనుక్కున్న బాటిల్స్ లో నీళ్లు అనేవి అంత మంచివి కాదు. ఈ నీళ్లు తాగడం వల్ల మన ఆరోగ్యం అనేది పాడవుతుంది. ఎందుకంటే ఈ వాటర్ బాటిల్స్ లో నీళ్లు అనేవి చాలా రోజుల నుండి అలాగే నిల్వ ఉంటాయి. సో దానివల్ల బాటిల్లోని ప్లాస్టిక్ రేణువులు అనేవి ఆ వాటర్ లో కలిసిపోయి ఉంటాయి. సో దానివల్ల ఈ ప్లాస్టిక్ రేణువులు కలిసిపోయి ఉన్న ఈ వాటర్ తాగడం అనేది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో అందుకే మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కొని ఆ నీళ్లు తాగడం అనేది మానేయండి. నెంబర్ 2, బ్రెజిల్ కి చెందిన ఒక వ్యక్తి 200 మంది పిల్లలకి ఎలా తండ్రి అయ్యాడు? ఈ ఇన్సిడెంట్ అనేది 19th సెంచరీలో జరిగింది. ఇంకా 19th సెంచరీలో పటాసేకా అనే ఒక నల్లజాతి బానిస ఉండేవాడు. ఇంకా వ్యక్తి చూడడానికి చాలా ఎత్తుగా స్ట్రాంగ్ గా ఉండేవాడు. దీనివల్ల అతని యజమానులు ఇతనికి పుట్టే పిల్లలు కూడా ఇతనిలాగే స్ట్రాంగ్ గా ఉంటారని అతన్ని అక్కడ ఉండే చాలా మంది ఆడవాళ్లతో ఫిజికల్ గా ఇంటిమేట్ చేయించారు. ఇంకా అతని వల్ల అక్కడ ఉండే ఆడవాళ్ళకి 200 మంది పిల్లల దాకా పుట్టారు. అండ్ ఆ పుట్టిన పిల్లల్ని కూడా 11 ఏళ్లకే పనులకు ఉపయోగించేవాళ్ళు. ఇంకా ఈ వ్యక్తితో ఇన్ని రకాలుగా పనులు చేపించుకున్నా కానీ 130 ఏళ్ల దాకా బతికాడు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.